Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని నామము పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము. యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుట్టును. కీర్తన గ్రంథము 112వ అధ్యాయము 4వ వచనము. For the righteous there is light in the darkness. Psalm 112 chapter 4th verses. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తారో వారి జీవితంలో ఎలాంటి చీకట్లు వచ్చినప్పటికీ, ఎలాంటి చిక్కుముడు సమస్యలైనా వారు నీతిగా జీవించినప్పుడు దేవుడు వారికి వెలుగుగా ఉంటాడు. మన యేసయ్య కూడా ఈ లోకంలోనికి మన కొరకు వచ్చినప్పుడు మనలాగే ఎన్నో సమస్యల్ని, శ్రమల్ని, అవమానాలను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ దేవుడు నీతిగాను యథార్థంగాను జీవించి తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు తాను ఎంతగానో శ్రమ పొందాడు. ఆయన ఆ శ్రమల్లో మనకి చెబుతున్నది ఏమిటంటే, మనము దేవుని యందు యథార్థవంతంగా జీవించినప్పుడు ఎలాంటి చీకటి లాంటి సమస్యలు వచ్చినప్పటికీ కూడా మనకి ఆ చీకటి వెలుగుగానే ఉంటుంది, కానీ చీకటిలాగా ఉండదు అని దేవుడు మనతో చెప్తున్నాడు ఈ వాగ్దానం ద్వారా. కాబట్టి మన ఎంతమంది అయితే ఈ వాగ్దానం వింటున్నారో వారందరూ కూడా ఈ వాగ్దానం ద్వారా చెబుతున్న మాట ఏమిటంటే, మనము ఎలాంటి చీకటి లాంటి సమస్యలు వచ్చినప్పటికీ భయపడక దేవుని సన్నిధిలో ప్రార్థించి మనము యథార్థంగా జీవిస్తే ఆ చీకట్లో నుంచి మనకి ఆశ్చర్యకరమైన వెలుగును మనకు కలగచేస్తాడు. దేవుణ్ణి మనము ఈ విధంగా ప్రార్థిద్దాం. ప్రార్థన. ప్రేమమయుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, సర్వసృష్టికర్తమైన దేవా, నీకు వందనములు, స్తోత్రము. దేవా, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనములు, స్తోత్రములు. ఈ వాగ్దానం ఎంతమంది అయితే వింటున్నారో వారి జీవితంలోనూ మా అందరి జీవితంలోనూ ఎలాంటి చీకటి సమస్యలు వచ్చినప్పటికీ దాని వైపు చూడక మీ వైపు చూసి మేము యథార్థంగా జీవిస్తూ నీ సన్నిధిలో ప్రార్థించేవారముగా ఆ చీకటిని ఆశ్చర్యకరమైన వెలుగులో మమ్మల్ని నడిపించినట్లుగా అట్టి కృపను మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.